సో నెక్స్ట్ వచ్చేసి కెన్ ఏ డివైజర్ మే బీ రిమూవ్డ్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్. డివైజర్, మరి డివైజర్ ఏమవుతుంది? డివైజర్ ఈక్వేషన్ బై మేకింగ్ ఇట్స్ అదర్ సైడ్. డివైజర్ అంటే ఇందాక అన్నాం కదా 2x/5 ఈజ్ ఈక్వల్ టు 2 ఉందన్న, లేకపోతే 2 కానీ 3 ఏదైనా తీసుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో డివైజర్ ఇక్కడ 5 అనేది డివైజర్గా ఉంది. సెండ్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్. ఇప్పుడు నేను ఇటు సైడ్ పంపాలి, ట్రాన్స్పోజ్ చేయాలి. ఏమవుతుంది అంటే మల్టిప్లయర్ అవుతుంది. డివైజర్ మల్టిప్లయర్ అవుతుంది, మల్టిప్లయర్ డివైజర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మేకింగ్ మల్టిప్లయర్. హౌ ద సొల్యూషన్ ఈజ్ వెరిఫైడ్. మరి సొల్యూషన్ అనేది ఏ విధంగా వెరిఫై చేస్తాము అంటే దానిలో సబ్స్టిట్యూట్ చేయాలి. బై పుట్టింగ్ ద సొల్యూషన్ అబ్టైన్డ్ ఇన్ ద ఈక్వేషన్ ఇఫ్ యూ గెట్ LHS ఈక్వల్ టు RHS. మరి సొల్యూషన్ ఇందాక మనము 2x + 5 ఈజ్ ఈక్వల్ టు 10, సొల్యూషన్ x ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది మనం చేస్తే. x ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుందా? 2x + 3. దీని సొల్యూషన్ ఏ విధంగా వస్తుందో చూద్దాము. సో సొల్యూషన్ ఏ విధంగా, ఈ సొల్యూషన్ ఏ విధంగా వెరిఫై చేస్తామంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు దీని సొల్యూషన్ ఉందనుకుందాం, ఓకేనా. 5 అంటే 6 తీసుకుందాం. 2x x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 1/2 అనుకుందాం. ఇది సొల్యూషన్. ఇది సొల్యూషనా కాదా అని చెక్ చేయాలంటే దీన్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. 1/2 + 5 ఇది RHS అంటాం నాన్న. మన రైట్ ఈజ్ ఈక్వల్ టుకు రైట్ సైడ్ ఉండేది RHS, లెఫ్ట్ సైడ్ ఉండేది LHS. సో 2 2 4 + 5/2 + 5 ఏమవుతుంది ఇక్కడ? 2x - 3 ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుందాం నాన్న. ఇప్పుడు మనకు సొల్యూషన్ అనేది ఇచ్చిండు. సొల్యూషన్ అనేది x ఈజ్ ఈక్వల్ టు 4 అనేది ఇచ్చిండు. ఇక్కడ ఏమన్నాడు? హౌ ద సొల్యూషన్ ఈజ్ వెరిఫైడ్ అన్నాడు. సొల్యూషన్, ఈ సొల్యూషన్ ఇదేనా ఎట్లా అవునా కాదా అని చెక్ చేయాలంటే దీన్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది? 2 4 2 of 4, 2 4 8 - 3 దట్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది? 5. ఈ LHS కూడా ఈక్వల్ కావాలన్నట్టు. LHS RHSకు ఈక్వల్ కావాలి, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా చెప్తున్నాను. ఇక్కడ మనం ఈక్వేషన్లో సొల్యూషన్ కరెక్టా కాదా అంటే అందులో సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయాలి అంతే.